అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమరావతికి ప్రత్యేక 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం మన కూటమి ప్రభుత్వంకి ఈ విజయం దక్కుతుంది అని నేను చెప్తున్నాను. ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ రావడం అనేది కూడా ఆంధ్ర 5 కోట్ల ప్రజలకి రాజధాని అనేది ఒక కళగా ఉన్నింది. గతంలో మన అమరావతి రాజధాని ఎలా ఉండాలా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1గా చేస్తామని ఆయన మాట కూడా ఇచ్చారు. దేవుని దేవాల ఆ మాట ప్రకారం ఇప్పుడు మన అమరావతి ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని కాబోతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, అది ఆ ప్రాజెక్టు కూడా నేను సహకరించి పూర్తి చేసే బాధ్యత కూడా మనమే తీసుకుంటామని నిర్మలా సీతారామన్ గారు, అదే పిఎం మోడీ గారు కూడా చెప్పడం చాలా సంతోషమైన వార్త. దాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరలోనే ఈ ప్రాజెక్ట్ చేస్తే మన ఆంధ్రాలకు రాయలసీమకు ప్రతి ఒక్కరికి నీళ్లు వచ్చి ఇలా పంటలు పండిస్తూ అందరం సుఖ సంతోషంతో ఉంటారు అనేది కూడా నేను సభాముఖంగా మోడీ గారికి అయితేమి, సీతారామన్ గారికి అయితేమి, మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ డబ్బులు కూడా తొందరలోనే వస్తాయని ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, మన పుల్లేందేశ్వరి గారు ఎంపీ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది ఈ 15,000 కోట్లు అనేది మనకు ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్ మాదిరిగానే అని. ఇది 15 కోట్లే కాదు, ఇంకా చాలా అవసరం పడతాయి. మీరు అక్కడ నుంచి మీరు తెప్పించి మనకు ఇవ్వాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మన కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు కూడా బడ్జెట్లో కూడా పెట్టి వాళ్ళు పాస్ చేసినారు. కాబట్టి ఇప్పుడు కడప జిల్లా వాసి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకు కడప ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి చేశారు. ఏమో ఆయన చేస్తాడు, ఏమో పీకుతాడు అని. ఏం పీకిందిలే, మా గొంతులు పీకేశాడు 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు వాళ్ళ చిన్నాయనకి కిరాతంగా నరికి చంపితే ఏ రోజు కూడా ఆయన ధర్నా చేయలేదు. వాళ్ళు పంచాయతీలు పెట్టుకొని నరుకుండి చేస్తే ఈరోజు ఢిల్లీలో ధర్నా పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ఏ రోజు కూడా ఆంధ్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి 151 సీటు ఇస్తే 5 సంవత్సరాలు మీరు పట్టాలు కట్టుకొని ఎంట్రీ నుంచి ఎవరు కూడా రాకూడదు, చూడకూడదు అని అట్లా పరిపాలన చేశారు. ఈరోజు మీరు అందరూ 11 మందికి ఎమ్మెల్సీలు తీసుకుని పోయి జంతర్ మందర్గా ధర్నా చేయడం సిగ్గుచేటు ఇది. ఎందుకంటే మీరు ఆంధ్ర ప్రజలకి న్యాయం చేయలేదు. మీ ఇంటి వాళ్ళకి, మీ చిన్నాన్నకి సొంతం న్యాయం చేయలేని వారు మీరు రాష్ట్రానికి ఏం చేస్తారని నేను సభాముఖంగా అడుగుతున్నాను. కాబట్టి ఇట్లాంటి చిన్న శిష్టాలు వదిలేసి అభివృద్ధి కోసం మీరు కూడా సహకరిస్తే మేము కూడా మీకు సంతోషంగా మేము కూడా మీకు స్వాగతం పలుకుతాం. లేదు అంటే ఆంధ్ర ప్రజలకు ఇప్పటికే మీకు బయట తొలగేశారు. 151కి 5 మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. కానీ అసెంబ్లీలో కూడా మీకు ఆ సీట్లు లేకుండా పోతాయి. జాగ్రత్త పడి మీరు మన చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమి, ఇది మన ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసికట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాయలసీమ అయితే ఏమి, ఉత్తరాంధ్ర అయితే ఏమి, మన కృష్ణా అయితేమి, ఏ జిల్లాలు ఎన్నికపడినాయి ఆ జిల్లాలు కూడా కేంద్రం ఆదుకుంటుంది అని చెప్పడం చాలా మంచిది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీకు రాబోయే కాలంలో ప్రజలకి మీడియా ద్వారా తెలుపుతాం.